సో వన్స్ ఫీమేల్ కి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత అది న్యాచురల్ కన్సెప్షన్ అయినప్పుడు జస్ట్ కంటిన్యూ ఫోలిక్ యాసిడ్ కంటిన్యూ చేసి ఇంకా వాళ్ళు ఏదన్నా మాత్రల మీద ఉంటే లైక్ థైరాయిడ్, షుగర్, బీపీ ఆర్ ఫిడ్ ఇలాంటి ఏ రకమైన మెడికేషన్ మీద ఉన్నా అవన్నీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళ కన్సర్న్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళి ఆ డోస్ కరెక్షన్ అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది డోస్ అనేది చూసుకొని కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ ఏదైనా డిఫరెంట్ మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి థైరాయిడ్ డోస్, షుగర్, హైపర్టెన్సివ్ వాళ్ళకి అండ్ ఫిడ్స్ వస్తే ఇవన్నీ డోసెస్ కంటిన్యూ చేయాలి. ఈ వీటిలో మనము ఏ రకంగా కూడా స్కిప్ చేయకూడదు మెడిసిన్స్. ఇమ్మీడియట్ గా ఏ కన్సల్టెంట్ మీద మీకు డయాబెటిక్ ట్రీట్మెంట్ అవుతుందో వాళ్ళని ఎంబటే కలుసుకొని డోస్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్. గైనిక్ పరంగా ఫోలిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ IUI ఆర్ IVF ద్వారా వచ్చినట్లయితే వాళ్ళు ప్రీవియస్ గా మెడిసిన్స్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అవన్నీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి హార్మోనల్ కాబట్టి ఏ రకంగా సడన్ గా స్టాపేజ్ అనేది చేయకూడదు.